అసలు మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి మ్యామ్? అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఎర్లీగా వస్తున్నాయి. నేను చూసాను మా అమ్మమ్మకి అయితే అసలు మోకాలు నొప్పులు అన్నదే లేదు. ఇప్పుడంతా ఎర్లీ ఏజ్లో వస్తున్నాయి. అవునండి, మీరు అన్నది 100% కరెక్ట్. వాళ్ళకి అసలు మోకాలు నొప్పులు అనేది హార్డ్లీ వి ఎవర్ యూస్ టు సీ ఆర్ లిజన్ టు దేర్ కంప్లైంట్. ఇప్పుడు సేమ్ థింగ్ లైఫ్ స్టైల్ వాళ్ళది చూడండి. పొద్దున్నే లేస్తారు, వాకిలి ఊడుస్తారు, కూర్చొని ముగ్గు పెడతారు, తర్వాత కూర్చొని వంట చేసుకుంటారు. ఎక్కువ లాంగ్ స్టాండింగ్ అనేది వాళ్ళకి ఉండేది కాదు. వంగి బట్టలు ఉతకడం, వంగి బట్టలు ఉతికి ఎగ్జాక్ట్లీ కూర్చొని రుబ్బడము, ఇసరడము. సో కూర్చొని లేవడము, వంగడము, దంచడము, ఇది వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ. సో బాడీ అనేది అంత స్ట్రాంగ్గా ఉండేది వాళ్ళకి. అండ్ నీ హెల్త్ అనేది ఆటోమేటిక్గా మెయింటైన్ అయిపోయి ఉండేది. 90 years కానివ్వండి, 100 years కానివ్వండి, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు వాళ్ళకి. సో ఇవన్నీ యాక్టివిటీస్ చేసేటప్పుడు వెయిట్ అనేది ఆటోమేటిక్గా హార్డ్లీ ఇఫ్ యూ రిమెంబర్ ఆ జనరేషన్లో ఒబీస్ పీపుల్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇన్ని పనులు చేసుకునేవాళ్ళు. సో ఐడియల్ వెయిట్గానే ఉండేవాళ్ళు. అట్లీస్ట్ బస్ స్టాప్ వరకు నడిచి వెళ్ళేవారు. ఎగ్జాక్ట్లీ, బస్ స్టాప్ వరకు నడిచేవాళ్ళు. వాళ్ళ పక్కింటికి వెళ్ళడము, అటు ఇటు తిరగడము, ఈ పనులన్నీ చేసుకోవడము, అది వాళ్ళ న్యాచురల్ యాక్టివిటీలో ఉండేది. సో మోకాళ్ళు అనేవి వాటికి ఎక్సర్సైజ్, స్ట్రెంగ్త్ అనేది అలా న్యాచురల్గా మెయింటైన్ అవుతూ వచ్చింది. అదే ఇప్పుడు ఈ రోజుల్లో మీరు అన్నది కరెక్టే, 30sలో ఈవెన్ 20sలో కూడా నీ పెయిన్ స్టార్ట్ అవుతుందన్నమాట. అవునా? 20sలోనా? యా అండి, మనం క్లినిక్లో ఈవెన్ 20sలో. ఓహో, అయితే ఇంకా నేను కొంచెం బెటర్ స్టేజ్లో ఉన్నాను. యా సత్య గారు, వెరీ ట్రూ. అయితే దానికి కూడా వేరియస్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, మనం నీ పెయిన్లో ఆర్థరైటిక్, ఆస్టియో ఆర్థరైటిస్ విచ్ వి కాల్ అనమాట, బికాస్ ఆఫ్ ద డీజనరేషన్ ఆఫ్ ద కార్టిలేజ్ అనేది వస్తుంది. అది హెల్దీగా ఉన్న పర్సన్స్లో అయితే కనుక కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ అ లిటిల్ ఎర్లీ, ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ లైక్ ద నేచర్ ఆఫ్ వర్క్, లాంగ్ స్టాండింగ్ వర్క్స్ కానివ్వండి, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ టు ద నీస్ కానివ్వండి, ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు ద మజిల్స్ హోల్డింగ్ ద నీ కానివ్వండి, లైక్ థై మజిల్స్ and the calf muscles. These are the ones which hold the knee joint properly and they contribute to the knee joint health anamata. So any weakness in that also impacts the knees. Excess weight unna vallu kanivandi, because knees are the weight bearing joints, so it impacts the knee joint. And also there is one ingredient called glucosamine, which actually is manufactured, which is actually produced from the knee joint itself anamata. So which helps maintain the cartilage which is there in between the knee joints. So if we see a typical knee joint, this is the thigh bone and these are the two leg bones anamata. ఈ knee joint దీని హెల్త్ వచ్చేసి ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ వన్ థింగ్ ఈజ్, ఈ లైట్ బ్లూ కలర్లో వీ కెన్ సీ ద కార్టిలేజ్. సో ఇది ఒక కుషన్ లాగా ఉంటుందన్నమాట. ఈ నీ మూమెంట్కి ఈ మధ్యలో ఈ కార్టిలేజ్ ఉండడంతో నీ మూమెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. దిస్ కాజెస్, ఈ కుషన్ కాజెస్ ద యాక్చువల్ ఆ స్పాంజింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అయితే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్, స్పెసిఫిక్ ఇంగ్రీడియంట్ కాల్డ్ గ్లూకోజమైన్ అనేది ఏదైతే ఉంటుందో న్యాచురల్గా అది బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది టు సర్టన్ ఏజ్ అనమాట. సో ఆ నీ జాయింట్ మధ్యలో ఉండే కార్టిలేజ్ ఇప్పుడు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఇన్సఫిషియంట్ ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోసమైన్ ఫ్రమ్ ద బాడీ, ఇట్ ఈస్ లీడింగ్ టు ద ఎర్లీ డీజనరేషన్ ఆఫ్ ద కార్టిలేజ్ అండి. యా, గ్లూకోసమైన్ రిలీజ్ అవ్వాలి అని అంటే బేసిక్గా గ్లూకోసమైన్ అనేది న్యాచురల్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో స్పెసిఫిక్ ఫుడ్ అనే దానికంటే కూడా ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ సర్టన్ ఫుడ్స్ లైక్ ఫ్లాక్స్ సీడ్స్ కానివ్వండి, అండ్ యానిమల్ సోర్స్ ష్రింప్స్, ప్రాన్స్, వీటి షెల్స్లో ఉండే దాంట్లో కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. న్యాచురోపతి నాన్ వెజ్ కూడా సపోర్ట్ చేస్తున్నామా? లేదండి, న్యాచురోపతి బేసికలీ ఈజ్ ఆల్ అబౌట్ వెజిటేరియనిజం. అంటే గాంధీ గారు, హీ వాజ్ ఎ స్ట్రాంగ్ న్యాచురోపాత్ అండ్ దెన్ హీ యూస్ టు ఫాలో వెజిటేరియన్ డయట్ ఓన్లీ.
సో న్యాచురోపతిలో వెజిటేరియనే ఎంకరేజ్ చేస్తాము. కాకపోతే ఈ గ్లూకోజమైన్ అనే ఇంగ్రీడియంట్, సర్టన్ ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ అవైలబుల్ న్యాచురలీ, వెజిటేరియన్ సోర్స్ కూడా ఉంది, అలానే నాన్ వెజిటేరియన్ సోర్స్ కూడా ఉందన్నమాట. సో అండ్ ఇది న్యాచురల్గా మన జాయింట్లోనే ప్రొడక్షన్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈవెన్ ద స్పెసిఫిక్ డయట్ బీయింగ్ టేకెన్ యాజ్ వెల్. సో ఇప్పుడు మనం తీసుకునే డయట్లో కూడా అండి ద న్యూట్రియంట్ కంటెంట్ విచ్ ఇస్ దేర్, సో ఇట్ ఆల్ ద ఫుడ్స్ దట్ వీఆర్ టేకింగ్ న్యాచురల్ మెన్యూరింగ్తో ప్రొడ్యూస్ అయిన ఫుడ్ కాదు, కెమికల్స్, పెస్టిసైడ్స్ అన్నీ యూస్ చేస్తున్నాము. సో దోస్ థింగ్స్ ఆర్ ఓన్లీ గెటింగ్ ఇన్ టు ద బాడీ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద సిస్టమ్స్ అండ్ హ్యాంపరింగ్ ద న్యాచురల్ ప్రొడక్షన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ విచ్ ద బాడీ ఈజ్ సపోజ్ టు ప్రొడ్యూస్ అనమాట. దాని మూలాన కూడా ఇది ఇంపాక్ట్ అవుతూ ఉంది. సో హెల్దీ లైఫ్ స్టైల్ ఓన్లీగా, ఎస్, హెల్దీ లైఫ్ స్టైల్, డూయింగ్ ద నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, హ్యావింగ్ నార్మల్ యాక్టివిటీ ఫర్ ద నీ జాయింట్స్, వాకింగ్ చేసుకోవడము హ్యాపీగా అండ్ ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడము. అంటే ఇప్పుడు ఆల్రెడీ నీస్ ఎవరికైతే పెయిన్ స్టార్ట్ అయిందో అలాంటి వాళ్ళకి వాకింగ్ యాజ్ అన్ ఎక్సర్సైజ్ అనేది అడ్వైస్ చేయమన్నమాట. సో వాక్ చేసినప్పుడు ఏం చేస్తున్నాము, ఆబ్వియస్లీ ద నీ జాయింట్ ఈస్ బీయింగ్ ఎక్కువ వర్క్ చేస్తుంది. ఆల్రెడీ ద బోన్ అండ్ బోన్ ఆర్ గెటింగ్ క్లోజర్ బికాస్ ఆఫ్ ద డిజనరేషన్ ఆఫ్ ద కార్టిలేజ్. అండ్ వాకింగ్, బ్రిస్క్ వాక్ చేసామనుకోండి, వాకింగ్ యాజ్ అన్ ఎక్సర్సైజ్, ఆటోమేటిక్గా నీ జాయింట్స్ విల్ బీ మోర్ డిటోరియేటెడ్ అనమాట. కాబట్టి దే షుడ్ నాట్ బీ డూయింగ్ వాకింగ్ యాజ్ అన్ ఎక్సర్సైజ్. నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు వాళ్ళు. నార్మల్గా చెప్తూ ఉంటారు, నేను వయసులో ఉండేటప్పుడు చాలా నడిచాను, చాలా పని చేశాను, అందుకనే అరిగిపోయాయి అంటారు. అది నిజమే అంటారా? టు సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఆల్సో ట్రూ అండి. ఇప్పుడు అథ్లీట్స్ ఉంటారు, రన్నర్స్ ఉంటారు, ఎవరైతే కనుక దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ద నీ జాయింట్ అనమాట. సో దాంతో నీ అరగడం అనేది స్లోలీ ద ప్రాసెస్ గెట్స్ హేజెండ్ అప్. ఉమెన్కి యూట్రస్ రిమూవ్ చేసిన తర్వాత మోకాలు నొప్పులు వస్తాయంట కదా మ్యామ్? యూట్రస్ తీసిన తర్వాత బేసిక్గా ఫీమేల్ హార్మోన్స్ అనేవి డ్రాస్టిక్గా తగ్గిపోతాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్, అండ్ దీస్ ఆర్ రిలేటెడ్ టు ద కాల్షియం ఆన్ టు ద బోన్. సో ఫీమేల్ హార్మోన్స్ తగ్గినప్పుడు మెనోపాజ్, యూట్రస్ తీయకపోయినా డ్యూరింగ్ మెనోపాజ్ టైంలో కూడా కాల్షియం లెవెల్స్ అనేది దెర్ విల్ బి అ సడన్ డిప్ అనమాట ఫర్ ఎవ్రీ ఉమెన్. అందు గురించే కాల్షియం సరిపోదు మనం తీసుకునే డయట్లో. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ టేకింగ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ స్పెసిఫిక్గా ఫోకస్ చేసి అనేసి అందుకే అడ్వైస్ చేస్తూ ఉంటాం. అయితే యూట్రస్ తీసేసిన మెనోపాజ్ అయిన తర్వాత కూడా బికాజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ద కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోవడము అని అంటే, సపోజ్ మనం వీఆర్ హ్యావింగ్ ఇనఫ్ కాల్షియం తీసుకుంటున్నాం అని అనుకోవచ్చు, కాకపోతే అది ఎంత అబ్జార్బ్ అయిపోతుంది, 30%, 40% అబ్జార్ప్షన్ రేట్ ఉంటుందన్నమాట మనం తీసుకున్నా కానివ్వండి. సో అది సరిపోదు. ఆ కాల్షియం లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి బోన్ అనేది ఇట్ టెన్స్ టు గెట్ వీకెండ్. ఆబ్వియస్లీ ఆస్టియోపోరోటిక్ కండిషన్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాల్షియం రిచ్ సోర్స్ అని చెప్పేసి ఇప్పుడు మార్కెట్లో చాలా హెల్తీ డ్రింక్స్ దొరుకుతున్నాయి కదా మ్యామ్, నిజంగా వాటి వల్ల యూజ్ ఉంటుందంటారా? సో బేసిక్గా అండి, వాట్ ఎవర్ మార్కెట్లో మనకి అవైలబుల్ ఉన్నవి మనం చూసుకోవాల్సింది వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ కాల్షియం బీయింగ్ సప్లైడ్ అండ్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇట్ అనమాట. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, మనం అవన్నీ తీసుకునే దానికంటే విచ్ ఇస్ రెడీమేడ్, ప్రాసెస్డ్, మనం హాయిగా జస్ట్ ఇన్కార్పొరేటింగ్ ద కాల్షియం రిచ్ సోర్స్ వచ్చేసి రాగి, నువ్వులు, రిచ్ ఇన్ కాల్షియం. సో డైలీ మనం ఇంట్లోనే కొంచెం నువ్వులు తీసుకొని, బెల్లం తీసుకొని, నువ్వులు బెల్లం లడ్డు టేస్టీగాను ఉంటుంది. డైలీ ఒక లడ్డు నువ్వులుండ తిన్నామనుకోండి, ఒక గ్లాస్ రాగి జావ తాగామనుకోండి, వారానికి ఒకసారో 2 సార్లు రాగి అన్నం చేసుకున్నాం అనుకోండి, దీస్ ఇట్ సెల్ఫ్ ఆర్ సఫిషియంట్ టు గివ్ దట్ ఎక్సెస్ కాల్షియం టు ద బాడీ. ఆకుకూరలు, ద రిచ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం. డైలీ ఒక ఆకుకూర తినడం, రాగి మాల్ట్, రాగి జావా ప్లస్ ఇన్కార్పొరేటింగ్ రాగి జావా, ఇన్కార్పొరేటింగ్ తిల్ లడ్డు, ఇన్కార్పొరేటింగ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆన్ ఎ డైలీ బేసిస్. సో ఇది విమెన్ కాల్షియం న్యాచురల్ సోర్స్కి హెల్ప్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ ఆల్సో సజెస్ట్, కాల్షియం లెవెల్స్ సరిపోను ఉండకపోతే, బికాజ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద అబ్జార్ప్షన్ ఆల్సో ఇంటర్నల్లీ. సో అబ్జార్ప్షన్ తక్కువ ఉన్న వాళ్ళకి కాల్షియం ఇది సరిపోలేదు అని అంటే నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ అ కాల్షియం సప్లిమెంట్ అండి.
కాకపోతే అందులో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ ప్రిపరేషన్స్ వస్తున్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద కెమికల్ బేస్డ్ కాల్షియం సప్లిమెంట్స్, వీ కెన్ గో ఫర్ ద ఆర్గానిక్ బేస్డ్ కాల్షియం సప్లిమెంట్స్ అన్నమాట. అంటే అవి ఎలా ఉంటాయి డాక్టర్? అంటే కొన్ని స్పెసిఫిక్ ఫ్రూట్ వెజిటబుల్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీస్తారు. టాబ్లెట్ ఫామ్లోనే ఉంటుందండి, టాబ్లెట్ ఫామ్లో ఉంటుంది. లైక్ సర్టన్ ఎస్ వస్తున్నాయి. సర్టన్ బ్రాండ్స్ ఆర్ గివింగ్ దట్ వన్ అండి. లైక్ ఇన్ ఆంబే న్యూట్రలైట్ బ్రాండ్ ఉంది. సో కాల్షియం, మెగ్నీషియం అండ్ వైటమిన్ డి ఈ 3 కలిపిన టాబ్లెట్ వస్తుంది, విచ్ ఈస్ అన్ ఆర్గానిక్ సోర్స్ అనమాట. దట్ ఈస్ వెరీ గుడ్. కాల్షియం అబ్జార్ప్షన్కి వీ నీడ్ మెగ్నీషియం. టు ఎన్హాన్స్ ద కాల్షియం అబ్జార్ప్షన్, మెగ్నీషియం ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అందుకే దే గో టుగెదర్. అండ్ అందుకే బాదాంని విమెన్కి కంపల్సరీగా డైలీ 5 ఆల్మండ్స్ ప్రీ సోక్ చేసి పైన ఉన్న పీల్ తీసి ఈటింగ్ పరగడుపున ఒక 5 ఆల్మండ్స్ ఆన్ డైలీ బేసిస్లో తింటే ఇట్ ఈస్ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాల్షియం, ఇన్ టర్మ్స్ ఆఫ్ వైటమిన్ ఈ ఫర్ ద విమెన్ హెల్త్. ఇట్ కాంట్రిబ్యూట్స్ అనమాట.